హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, మా ఇంటి వినాయక చవితి మేమెలా జరుపుకున్నాము, ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక్కడైతే మేము వినాయక చవితి ముందు రోజే మట్టి గణపయ్యని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము. తర్వాత ఉదయాన్నే లేచి ఇక్కడ పత్రులు ఇవన్నీ తీసుకొచ్చుకొని పూలు, పండ్లు, పత్రులు అవన్నీ తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ముందు రోజే తెచ్చుకొని పెట్టుకున్నామనుకో కొంచెం వాడిపోయినట్టు అలా ఉంటాయి కదా! అందుకనేసి ఉదయాన్నే తెచ్చుకున్నాము. తర్వాతయితే ఇక్కడ మొదట పూజ గదిలో అయితే పూజ చేసేసుకున్నాను. అగరవత్తులు వెలిగించుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ గణేష్‌ని నిలబెట్టడానికైతే ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ స్టూల్ పెట్టుకొని. తర్వాతయితే ఇక్కడ అరిటాకు వేసుకొని, తర్వాత బియ్యం ఒక 5 గుప్పెళ్ళు బియ్యం వేసుకొని, దానిపైన పసుపు, కుంకం వేసుకున్న తర్వాతయితే 2 తమలపాకులయితే పెట్టుకున్నాను. మట్టి గణపనయితే నైటే తెచ్చుకున్నాము. ఓపెన్ చేయలేదు. కానీ ఇప్పుడు పూజ చేసే ముందుగా అయితే ఓపెన్ చేస్తున్నాను. ముందే ఓపెన్ చేసే కంటే ఇప్పుడే చేసుకుంటే మంచిది కదా అనేసి పూజ చేసే ముందుగానే ఓపెన్ చేసి చూడండి మా మట్టి గణపయ్య ఎంత అందంగా ఉన్నారసలు. చాలా బావున్నారు కదా! ఇప్పుడైతే గణేశాని ఇంకొంచెం అలంకరించుకుందాము. ఫస్ట్ అయితే పసుపు రాసుకొని గంధం పెట్టి కుంకుమ అయితే పెట్టుకున్నాను. తర్వాతయితే గణేశాకి మాలంటే ఇష్టం కదా! పత్తితో చేసిన మాలంటే ఇష్టం కదా! అందుకనేసి నేను ముందుగానే ఆహ్, పత్తితో మాలలాగా చేసి అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడైతే పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టుకుంటున్నాను మధ్యలలో ఇలాగా. గణేశాకి పువ్వులతో అలాగే పత్రులతో ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నేనైతే ఈ విధంగా మాల అయితే చేసుకొని గణేషకైతే వేశాను. అలాగే ఇంకొక చిన్న మాల కూడా చేశాను ఇదే విధంగా. అదొచ్చేసి మనము పసుపు గణపతికైతే వేసుకుందామనేసి చిన్న మాల కూడా చేసి పెట్టుకున్నాను. తర్వాతయితే నేను ముందుగానే ఇవి పూజ సామాన్లు మొత్తం శుభ్రపరుచుకొని పసుపు రాసి గంధం బొట్లయితే పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు పూజ చేసుకోవడానికి వీలుగా త్వరగా అయిపోతుంది కదా అనేసి అవసరమైనటివన్నీ కూడా నేను దగ్గర ఉంచుకున్నాను. తర్వాతయితే ఇక్కడ దీపారాధన కుందుల్లో కూడా ఆయిల్ వేసుకొని దీపం ఒత్తయితే పెట్టుకున్నాను. మనమైతే ఫస్ట్ ఏ పూజ చేసినా మొదట మనము పసుపు గణపతికైతే పూజించుకుంటాం కదా! అందుకనేసి నేనిక్కడ పసుపు గణపతినైతే చేసుకున్నాను. పసుపు గణపతిని చేసి తమలపాకులో అయితే ఉంచి కుంకుమ అయితే పెట్టుకున్నాను. తర్వాతయితే అగరవత్తులు వెలిగించుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నేను చేసుకున్న ప్రసాదాలైతే దేవుని ముందర పీఠం వేసి అరిటాకు వేసుకొని ప్రసాదాలన్నీ వడ్డించేశాను. తర్వాతయితే దేవుడికి పువ్వులు ఇలా పెట్టేసి అలంకరించుకుంటున్నాను. మామూలుగా ప్రసాదాలైతే నేను కొంచెం ఈజీగా ఉండేటివైతే ఎంచుకొని త్వరగా అయిపోతాయి కదా అనేసి ఇవి చేసుకున్నాను. ఇంకా ఇవి నాకు ప్రసాదాలు చేయడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. ఒక అరగంటలో అయిపోయాయి మొత్తం ప్రసాదాలు కూడా. గణేష భోజన ప్రియుడు కదా! అందుకనేసి నేను మొత్తం ప్రసాదాలన్నీ వడ్డించేసి పండ్లు ఇవన్నీ పెట్టేశాను. ఇంకా గణేషకి ఎలక్కాయలన్న ఇవన్నీ అంటే చాలా ఇష్టము. ఇవన్నీ పెట్టేసుకొని తర్వాతయితే ఇక్కడ నేను గణేష దగ్గర పూలు, పండ్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. అక్షింతలు, పూలు, పత్రులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. గణేషకి ముఖ్యంగా వినాయక చవితి రోజు పత్రులతో మనం పూజ అయితే చేసుకుంటాము. పత్రులతో పూజ చేసుకోవడం అంటే గణేషకి చాలా ఇష్టము.
తర్వాత నేను ఫోన్‌లో చూసుకొనైతే పూజ చేసుకున్నాను. ఆహ్, ఒకసారి బుక్‌లో చూసి చదువుకుంటాను. ఒకసారయితే ఫోన్‌లో చూసుకొని, ఈసారయితే ఫోన్‌లో చూసుకొని ఈ విధంగా పూజైతే చేసుకున్నాను. ఈసారి మా వినాయక చవితి అయితే చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. తర్వాతయితే నేను పూజ మొత్తం చేసుకున్న తర్వాత ధూపం కూడా వెలిగించి దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని గణేషకైతే సమర్పించేశాను ప్రసాదము. తర్వాతయితే టెంకాయ అయితే కొట్టుకుంటున్నాను ఇక్కడ. వినాయక చవితికి టెంకాయ అయితే చాలా బాగా పగిలింది అనుకుంటున్నాను. బాగా పగిలింది కదా! ఇప్పుడైతే టెంకాయ చిప్పలు కూడా కొంచెం ఇలా కొన అయితే తీసేసుకొని దేవుని దగ్గర పెట్టుకొని తర్వాతయితే మంగళహారతి ఇచ్చేసి పూజైతే ముగించేశాను. తర్వాత మా అపార్ట్‌మెంట్‌లోని పూజకైతే వెళ్ళి అక్కడ పూజ అయిన తర్వాత ప్రసాదం కూడా తీసుకొనైతే మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంతేనండి ఈ మా వినాయక చవితి వ్లాగ్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.